నిన్న మన ఫ్యాక్టరీకి మిషనరీ వచ్చింది. ముంబై నుండి ఒక లారీ వచ్చింది. అయితే ఇంకొక లారీ రావాల్సింది. అది ఇంకా లేట్ అయింది. నిన్నైతే ఒక లారీ వచ్చింది. అది ఒక్కొక్కటి చూస్తే 2 టన్నులు, టన్నున్నర ఇలా వెయిట్ ఉన్నాయన్నమాట. అందుకే మిషన్ తెప్పించి ఇంకా ఆ మిషన్ ద్వారానే పైకి లిఫ్టింగ్ చేయించి మనం ఫ్యాక్టరీలో పెట్టడం జరిగింది. అయితే పెట్టినప్పుడు ఎలా లిఫ్టింగ్ అయినాయి, ఎలా పెట్టాం అన్నది పూర్తిగా వీడియోలో చూద్దాం. కరెక్ట్గా మిషనరీ దింపుతున్నాం అనే టైంకే వర్షం కూడా చిన్న జల్లు పడ్డం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్ మిషను అది 2 టన్నుల బరువున్న మిషను, అది లిఫ్టింగ్ అనమాట. అది లోపలికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇంకా మిగతా మెటీరియల్ దాని వెనకాతలే రావాలి. కానీ ఇది పెట్టిన తర్వాత దీని వెనకాతలు రావాల్సిన మిషనరీ అంతా కూడా ఇంకా రాలేదు. అదే లేట్ అయిపోయింది. లారీ రెండు ఒకసారి బయలుదేరాయి, కానీ ఆ లారీ మాత్రం రావడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది ఓన్ డ్రైవరు, బండి ఓను, అది మాత్రం డ్రైవర్ అంట. బహుశా సండే రెస్ట్ తీసుకున్నాడేమో. కరెక్ట్ ఫస్ట్ మనం మిషనరీ పైకి లేపినప్పుడు వర్షం స్టార్ట్ అయింది. మా బాధ అంతా ఏంటంటే వర్షంలో తడిసిపోతే ఎక్కడ పాడైపోతాయి అని అదో భయం. ఇంకొక పక్క ఇది 2 టన్నుల బరువు. ఈ 2 టన్నుల బరువు కూడా ఏదైనా మిస్బ్యాలెన్స్ అయితే ఏమవుతుందో అని అదో భయం. మొత్తానికి ఎలాగోలాగా లోపలికైతే పెట్టాము. సెర్లర్లో చాలా ఇబ్బంది అయింది లోపలికి వెళ్ళడానికి. మిషన్ అయితే పైన తగులుతూ ఉంది, కిందన దీన్ని 2 టన్నులు బరువున ఈ మెటీరియల్ వచ్చేసరికి కింద ల్యాండ్ తగులుతుంది అనమాట. రెండుకి ఇబ్బంది పడుతూ కొంచెం మెల్లిగా ఎలవలా కష్టపడి లోపలికైతే పెట్టాం. మనుషులందరం కూడా బ్యాక్ సైడ్కి వచ్చి దాన్ని తొయ్యడం మొదలు పెట్టామంట. అదే మిషన్ ఊపుతూ ఉంటే లోపలికి వెళ్తుందని చెప్పేసి అందరం కలిసి తోసామన్నమాట. మన ఫ్యాక్టరీలో ఉన్న చిన్న చిన్న లిఫ్టర్లు ఉంటాయి కదా, ఆ వాటిని దాని కిందన పెట్టి మనుషులందరూ కూడా ఒక్కసారిగా పుష్ చేసాం అనమాట. వీడియోలో కొంచెం మనకు చిన్నగా కనిపించిన మెటీరియల్ అయితే చాలా పెద్దది. ఇంకో మనుషులందరూ కూడా అలా పుష్ చేసి దాన్ని అక్కడ లేపాం అనమాట. మళ్ళీ ఇటుపక్క బ్యాలెన్సింగ్ చేసుకొని మళ్ళీ అట్లా లాగడం, ఇలాగే చాలా ఇబ్బంది పడ్డాం ఒక మిషన్ లోపల పెట్టడానికి. ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే బాగుంటుంది, కానీ ఖాళీ లేకుండా అయితే ఇలాగే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అటు సైడు 2 టన్నులున్నర అంటే 2.5 టన్నులు మోసే మిషన్ పెట్టాం. ఇటు సైడు మా సారేమో 2 టన్నులు బరువు మోసే మిషన్ పెట్టారు. రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ లాక్కుంటూ లోపల తీసుకెళ్ళాలి. చూడండి, మన సార్ ఒక్కడే లాగడానికి ప్రయత్నిస్తారు, వెనకాతల మనుషులు తోస్తూ ఉంటారు, మా సార్ ఏమో లాగుతున్నారు. కానీ అది నేను రాను అంటుందన్నమాట. రావడానికైతే ఒప్పుకోలేదు. పట్లు పడుతుంటారు కానీ అది రావట్లే. మొత్తానికి వెళ్ళి లాగితే మొత్తం మనుషులు తోసుకొని జాగ్రత్తగా పట్టుకెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ అస్సలు లేదు. అది వస్తూ ఉంటే వెనకాతలని తోస్తూ ఉంటే మీరు లాగుతూ ఉంటే అసలు బ్యాలెన్సింగ్ ఉండట్లేదు, సర్రమని జారుతూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే గచ్చులు వీల్స్, ఆ మిషన్కున్న వీల్స్ మొత్తం కూడా గచ్చులో దూరిపోతున్నాయి అనమాట. అంటే పగిలిపోతున్నాయి గచ్చులు. ఇవన్నీ చూడండి ఎలా పట్టుకొచ్చాం, చూడండి ఈ చివరి వరకు పట్టుకొచ్చాం. గచ్చులకి పగిలిపోయి చాలా ఇబ్బంది అయింది. ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్న మిషనరీ, పెద్ద వెయిట్ ఏం కాదు, కొంచెం పర్వాలేదు. అన్నిటిలో కూడా జాగ్రత్తగా ఈ మిషన్లతోనే, ఈ చిన్న లిఫ్టర్లతో అన్నీ పట్టుకెళ్ళి పక్కన పెట్టుకున్నాం. ఆ మిషన్ దగ్గరే పెట్టాలి, కానీ రెండవ లారీ రాలేదు కాబట్టి ఈ మిషనరీస్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అది 2 టన్నులు వెళ్ళింది కదా ఫస్ట్, దాని పక్కనే చాలా వరకు రావాల్సిన లారీలోనే మెటీరియల్ అంతా ఉంది. అది రాక మిగతా సామాన్లు అంతా కూడా పక్కన పెట్టాం అన్నమాట. చూడండి, మీరు గమనిస్తే మొత్తం తడిపోయింది, మొత్తం వర్షం. అలా కొంచెం తడుచుకుంటేనే మిషనరీ అంతా కూడా లోపల తీసుకొచ్చాం. బట్ మరీ పెద్ద వర్షం కాదు, అలాగని ఒక్కసారి పడింది, 5 నిమిషాలు పడి ఇబ్బంది పెట్టేసింది అందరినీ. ఎలా అయితేనే సేఫ్గా మొత్తం మెటీరియల్ అంతా కూడా దింపేసి వెళ్ళవలసిన ప్లేసుల్లో కొన్ని వెళ్ళి పంపించేసి మిగిలినవి రెండో లారీ వచ్చిన తర్వాత ఆ మిషనరీ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇవి పట్టుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు కూడా పని ఉంటుంది. ఇంతకీ మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి. అంటే ఇది pH8 అంటే ఆల్కలైన్ వాటర్కి సంబంధించింది. pH8+ అని, ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ, కొంచెం అంటే రెగ్యులర్ వాటర్ కన్నా బెస్ట్ వాటర్, మంచిది, కొంచెం క్వాలిటీ వాటర్ ఇది ఆల్కలైన్.
ఇది మనకి సార్ ఏంటంటే రెగ్యులర్ ప్రైస్‌లోనే ఇప్పుడున్న వాటర్ బాటిల్ ఏ ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్‌కి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. హాఫ్ లీటరు, అలాగే 250 ఎంఎల్, లీటరు. 20 లీటర్ వాటర్ బాటిల్ అయితే లేవు. ఓన్లీ ఇవి మాత్రమే ప్రస్తుతానికి చేస్తున్నారు. ఆర్డర్‌లో మనకైతే ఉంటది. వైజాగ్ ఏరియా మొత్తం కూడా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఏరియాలో కూడా చూస్తాం.